ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, పైలా దిలీప్, వెంకటేష్ నాయుడు, బూనేటి చాణక్య, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మంది నిందితులు, గుంటూరు జిల్లా జైలు నుంచి 2, రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డిని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏంటి మద్యం కుంభకోణంలో ఇంకా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? రవి, మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపుగా 12 మంది నిందితులను ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రత్యేకంగా హాజరుపరిచారు. అందులో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డిని, అదేవిధంగా 9 మంది నిందితులుగా ఉన్నటువంటి వారిని విజయవాడ సబ్ జైలు నుంచి, మరొక ఇద్దరిని గుంటూరు సబ్ జైలు నుంచి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వారిని ప్రత్యేకంగా కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ 12 మంది నిందితులను ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో అందులో ప్రధానంగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డితో పాటు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇద్దరు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసులను సిట్ ఆరోపిస్తున్నటువంటి క్రమంలో ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రధానంగా న్యాయమూర్తి ముందు రాజ్ కేసిరెడ్డి కంటతడి కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 100 రోజుల వరకు ఇప్పటి వరకు కేసు చాలా కీలక దశలో ఉంది. ఇప్పటి వరకు తనకు బెయిల్ మంజూరు చేయలేదు. ఏదైనా అడుగుతుంటే కేసు క్రియాశీలక దశలో ఉంది, బెయిల్ మంజూరు చేయలేమని చెప్తా ఉన్నారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ జరిగినటువంటి అన్ని పరిణామాలని కూడా రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ముందు తీసుకొచ్చారు. ఎందుకంటే తన తండ్రిది ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబం, తనకు ఒక వేద పాఠశాల కూడా ఉంది. ఇట్లాంటి కొన్ని అంశాలను ప్రధానంగా కూడా న్యాయమూర్తి ముందు రాజ్ కేసిరెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరొక వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంగతి చూస్తే తను ఏదైతే చిన్నతనం నుంచి కూడా తన తల్లి తన తండ్రి మధ్య ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయో ఈ మద్యానికి సంబంధించి తన తండ్రి ఈ మద్యం సేవించి తన తల్లిని ఇబ్బందికర పరిస్థితులకు గురి చేశాడని ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా ముఖంగా ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టే ముందే ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించారు. ఏదైతే ఇదంతా కూడా కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా పెద్దగా కూడా కేకలు వేస్తూ మీడియా ముందు కోర్టు ప్రాంగణంలో చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇద్దరితో పాటు మిగిలిన దాదాపుగా మిగతా 10 మంది సభ్యులు ఉన్నారు. ఈ 10 మంది కూడా ఈ రోజు ప్రత్యేకంగా న్యాయస్థానం హాజరుపరిస్తే మరొక 13వ తారీఖు వరకు, అంటే ఆగస్టు 13వ తారీఖు వరకు కూడా ఏసీబీ కోర్టు వీరికి మరొక రిమాండ్ను పొడిగించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఇప్పటికే మరొక ఛార్జ్ షీట్ను దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సిట్కి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 48 మందిని ఈ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. అందులో కొంతమంది 8 మంది కొత్త పేర్లను కూడా ప్రస్తావిస్తూ కూడా సిట్ గతంలో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్నటువంటి వారందరిలో కొంతమందికి దుబాయ్కి సంబంధించినటువంటి వారి సంబంధాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. అందులో ఇప్పటికే ఏదైతే శ్రవణ్ రావు, తెలంగాణకి సంబంధించినటువంటి శ్రవణ్ రావును ఈ కేసులో ఒక నిందితుడిగా కూడా తీసుకొని వచ్చారు, నోటీసులు ఇచ్చారు, విచారణకు రావాలని పిలిచారు. అదేవిధంగా అక్షర్ను కూడా తీసుకుని వచ్చారు. వీరిద్దరికి సంబంధించి అసలు దుబాయ్లో వీరికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ చేస్తే అక్కడ చాణక్య అనేటువంటి వ్యక్తి ఈ ఒక 5 సభ్యులతో కలిసి వీరిద్దరు కలిసి కొనుగోలు చేసినటువంటి ఒక ఫ్లాట్లో నివాల్సి ఉన్నట్టుగా కూడా సిట్ అధికారులు ప్రధానంగా కూడా ప్రాథమికంగా కూడా గుర్తించి అసలు అక్కడ ఈ దాదాపుగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ చేస్తే అంతిమంగా ఇప్పటికే ఒక 65 కోట్ల పైచీలకు ధనాన్ని సీజ్ చేశారు. మరొక 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సిట్ అధికారులు నిన్న ప్రాథమికంగా చెబితే ఈ 11 కోట్ల రూపాయలు రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి ధనము, అదేవిధంగా మిథున్ రెడ్డికి కూడా కొంత పాత్ర ఉందనేది సిట్ ఆరోపిస్తూ ఉంది. మరి ఇద్దరు కూడా దీనికి సంబంధించి ఏమాత్రం కూడా ఏకీపించలేదు. ఎందుకంటే అది కేవలం బిజినెస్ పర్పస్కి సంబంధించినట్టు ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే. దీన్ని డిస్టిలరీలకి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు. ఎందుకంటే మీ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కనుక ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఉంటే కనుక చూపించాలని కొద్దిసేపు కిందట మీడియా సమావేశాలు మాట్లాడినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాన్ని ఛాలెంజ్ చేశారు. ఎందుకంటే మిథున్ రెడ్డి మాత్రం నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ గారు కూడా సిద్ధంగా ఉన్నారని, మరొక వైపు ఇవన్నీ కూడా కారణాలు చెప్తుంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఈ అంశాలను మీడియా ముందు తీసుకుని వచ్చారు. మరి ఇన్ని అంశాలు ఉండగా ఈ లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏ మేర సిట్ ఆరోపిస్తూ ఉందో ఈ ఆరోపణలన్నీ కూడా
దాదాపుగా ఛార్జ్ షీట్ రూపం మరొక కొద్ది రోజుల్లో ఒక ఫుల్ అడిషనల్ ఛార్జ్ షీట్ను సిట్ అధికారులు దాఖలు చేయబోతా ఉన్నారు. ఈ దాఖలు చేసేటువంటి అంశంలో కొన్ని కొత్త పేర్లు కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే మొన్న దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా సీఎంఓ కార్యాలయానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా వ్యవహరించినటువంటి గోవిందప్ప బాలాజీ, వీరి నలుగురికి సంబంధించినటువంటి పేర్లను మొన్న దాఖలు చేసినటువంటి ఈ ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు చూపించలేదు. ఎందుకంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ షీట్ ఇంకా దాఖలు చేసినటువంటి అవసరం ఉంది. మరొక 20 రోజుల్లో దాన్ని దాఖలు చేస్తాం. ఇంకొంతమందిని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కేసు చాలా క్రియాశీలక దశలో ఉంది కాబట్టి కొంత మినహాయింపు సమయం కావాలని కోర్టుకు సిట్ అధికారులు తీసుకుని వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా గతంలో 65 కోట్ల పైచీలకు వ్యయం, అదేవిధంగా నిన్న ఒక 11 కోట్లు, వీటన్నిటిని కూడా రికవరీ చేసినటువంటి సిట్ అధికారులు ఇంకా ఎంత మేర దీన్ని స్వాధీనం చేసుకోగలరనేటువంటి దానిపైన కూడా ఫోకస్ చేస్తూ ఉంటే, మరొక వైపు ఈ అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో లబ్ధి ఎవరికి చేకూరింది అంటే ఆ బిగ్ బాస్ ఎవరు అనే దానిపైన కూడా సస్పెన్స్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న ఏదైతే విజయవాడ నగర కమిషనర్ ప్రస్తుతం సిట్ చీఫ్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో నిన్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగినటువంటి అంశాల్లో ఒక అరగంట సమయం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు డీజీపీకి వివరించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న తీసుకొచ్చినటువంటి ఛార్జ్ షీట్లోనే జగన్ పేరును దాదాపుగా 6 నుంచి 10 సార్లు ప్రస్తావించినట్లు కూడా సిట్ అధికారులు తీసుకుని వస్తే, అంతిమంగా మరి బిగ్ బాస్ ఎవరు అనేటువంటి దానిపైన కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. కాబట్టి తాజాగా జగన్ పేరును మొదట తీసుకొచ్చినటువంటి ఛార్జ్ షీట్లో ప్రస్తావించినటువంటి నేపథ్యంలో నిజంగానే ఈ లిక్కర్ స్కామ్లో అంతిమంగా ఏదైతే జగన్కు లబ్ధి చేకూరిందా లేదా అనేటువంటి దానిపైన కూడా ఫోకస్ చేస్తూ ఉంటే, మరి ఆ బిగ్ బాస్ ఎవరనేటువంటి దానిపైన కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికే 12వ తారీఖు వరకు లిక్కర్ స్కామ్ నిందితులకు రిమాండ్ను దాదాపుగా 13వ తారీఖు వరకు పొడిగిస్తే, మరి 14వ తారీఖున మళ్ళీ వీరందరూ కూడా కోర్టులో హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. తీసుకొచ్చినటువంటి తర్వాత మరి న్యాయమూర్తి ముందు ఎలాంటి అంశాలు ఈలోపే సిట్ ఏదైనా ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉందా, లేదంటే ఇంకెవరికైనా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దుబాయ్తో కొన్ని సంబంధాలు ఉన్నాయని ఒక నిర్ధారణకు వచ్చినటువంటి సిట్ అధికారులు ఇంకా ఎవరెవరిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు, దీనికి సంబంధించి పెట్టుబడులు చేసినటువంటి బిల్లులు గతంలో వాసుదేవరెడ్డి నివాసంలో లభించినట్లుగా సిట్ అధికారులు ఏదైతే చెప్పారో వాటికి అనుగుణంగానే ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ అధికారులు ఫోకస్ చేశారు. కాబట్టి మరి చూడాలి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎంతమందిని ఇంకా నిందితులుగా చేర్చబోతున్నారనే దానిపైన కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.